హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మంచి నోరూరించే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే నిమ్మకాయ పచ్చడి. ఈ నిమ్మకాయ పచ్చడి వచ్చేసి మనము ఈ విధంగా చేసుకుంటే కనుక, ఈ విధానంలో చేసుకుంటే మనం వెంటనే అన్నంలో వేసేసుకొని తినవచ్చు. ఏదైనా మనకు జలుబు ఏదైనా వచ్చినప్పుడు, ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని మనము కొద్దిగా అయినా నిమ్మకాయ పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు. దీనికోసం ఫస్ట్ నిమ్మకాయలను వాష్ చేసుకొని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చేసి వాటర్ అంతా ఆవిరైపోవాలి. వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు మనం ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత చల్లారబెట్టేసి దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకొని, సరిపడినంత కారం వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకొని మనం బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక నిమ్మకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం వెంటనే అన్నంలో కలుపుకొని తింటే కనుక మనకు జలుబు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఫస్ట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల వెల్లుల్లి రెబ్బలు బాగా ఉడుకుతాయి, లేకపోతే కనుక పచ్చి పచ్చిగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా ఆయిల్ చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ నిమ్మకాయ పచ్చడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇంకా వేడి అన్నంలోకి కానీ ఇప్పుడే వేసేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ. మరెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.